తెలంగాణలో సంచలనం రేపుతున్న హైడ్రా ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో పూర్తి అవగాహన పెరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందని చెప్పారు. అలాగే ప్రజల్లో బఫర్ జోన్ అంటే ఏంటి, ఎఫ్టీఎల్ అంటే ఏంటి అనే దాని మీద పూర్తి అవగాహన హైడ్రా ద్వారానే వచ్చింది అని, ప్రజల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్లకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ భూమిని కాదు అన్యాక్రాంతం అవుతున్న భూముల్ని, చెరువుల భూముల్ని కాపాడతామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటివరకు 1025 చెరువులను గుర్తించినట్టుగా రంగనాథ్ చెప్పారు. హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తం 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని, త్వరలోనే హైడ్రాకి స్పెషల్ పోలీస్ స్టేషన్ని కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్పారు. అలాగే సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా రికార్డ్స్ని, ఇమేజెస్ని తీసుకోవడం జరిగింది. వాటి ద్వారానే తదుపరి కార్యాచరణ ఉంటుంది. 72 డిఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం అందుబాటులోకి రాబోతున్నాయని కూడా రంగనాథ్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా త్వరలోనే పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కమిషనర్ రంగనాథ్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు.